గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఇంకొకళ్ళని ఆడిపోసుకోకపోతే మీరు వీడియోలు చేయలేరా? మీకు కంటెంట్ ఏం లేదా? ఎప్పుడు ఎవరో ఒకరిని తిట్టడమేనా మీ పని? ఇంకొకళ్ళని తిట్టి వ్యూస్ సంపాదించుకోవడమేనా మీ ఛానల్ ఉద్దేశము? ఈ విధంగా కొన్ని కామెంట్స్ గమనిస్తున్నాను నేను. కొందరు మహిళలు వీడియోస్ చేస్తున్నారు, మగవారు కూడా వీడియోస్ చేస్తున్నారు. నా దృష్టికి వచ్చాయి, నేను అవన్నీ చూశాను. ఈ కామెంట్స్ వెనుక వాస్తవం ఏంటో తెలుసా? మేము చేసే పెయిడ్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఇది పెయిడ్ ప్రమోషన్ అన్న విషయం కూడా ఎదురు వాళ్ళకి తెలియనంత అమాయకంగా నటిస్తూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు విన్నాళ్ళు. జనాలు కూడా చూసి గుడ్డిగా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో చేసి స్పష్టంగా చెప్పడం వలన చాలామంది తెలుసుకుంటున్నారు కాబట్టి మన వ్యాపారానికి దెబ్బ. ఇది అసలు బాధ. రెండోది, 2 నిమిషాల్లో వండేయండి, 1 నిమిషంలో చిటికలో వంట చేసేయండి, చిటికలో ఇల్లు క్లీన్ చేసేయండి. ఇవన్నీ కూడా చిటికలు వేసినంత మాత్రం ఏమీ కాదు. అలారము గడియారం గంటలు తిరుగుతున్నవాడు కూడా ఇంట్లో పనులు అవ్వనమాట. చేసుకుంటూనే ఉండాలి. చేసుకోవాలి, దులుపుకోవాలి, కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి, వండుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దలను పట్టించుకోవాలి, ఉద్యోగాలు చేసుకురావాలి. చచ్చి చెడి చాకరీ చేసే మహిళలు ఉన్నారు. మగవారి కంటే కూడా మహిళలు చాలా కష్టపడతారు. అర్థమవుతుంది. ఇక్కడ నేను మగవారి శక్తి సామర్థ్యాలను కించపరచడం లేదు. ఇల్లు, పిల్లలు, వంట పని, ఇంటి పని చూసుకొని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టించుకొని బయటికి వెళ్ళి మహిళ ఉద్యోగం చేసుకొస్తుందంటే అదేమైనా చిన్న చితక పని అనుకుంటున్నారా? మనం ఏం చేస్తాము? చిటికలు అయిపోతాయి, 1 నిమిషంలో చేసేది 2 నిమిషాల్లో అయిపోతాయి అనేసి ఏదో పెడుతూ ఉంటాం. ఈ విషయాలు ఎక్కడ బయటకు వస్తాయో ఫాలోవర్స్ చూసేవాళ్ళు పబ్లిక్ గ్రహించేస్తారేమో, ఇక మన ఆటలు సాగవు అనేది కొందరు బాధ. ఇంకొందరు బాధ ఏంటో తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ అనో ఇంకోటనో చెప్పేసేసి పాప అమాయక మహిళలు డబ్బు పరంగా మోసపోయి వంచబడితే కూడా మనం నోరెత్తి అడగకూడదు, పోరాటం చేయకూడదు. ఇప్పుడు నోరెత్తి అడిగి వాళ్ళు ఎవరికి 2 డబ్బులు ఇప్పించినందుకు ఇంకొందరు యూట్యూబర్లకు మంటగా ఉందన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు నాశనమైపోవాలి, ఎవరికి చెప్పుకోకూడదు. మనం ఎంతమందినైనా ముంచేయచ్చు మందిని, వాళ్ళు ఎవరికి చెప్పుకోకూడదు, ఏడ్చుకొని దిగమింగుకోవాలన్నమాట. వాళ్ళ పక్షాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరూ తిడుతున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని తిట్టడమే పని, వీళ్ళు వ్యూస్ సంపాదించుకోవడానికి ఆ పనులు చేస్తున్నారు అనేసి వీడియోలు చేసి పెడుతున్నారు. పాప వీడియోలో కొందరు మొహాలు చూపించుకుంటారు, కొందరు మొహాలు కూడా చూపించుకోరు అనమాట. ఆడియో చేసి ఎక్కి చేసుకుంటూ ఉంటారు. కానీ మీ అందరికి ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పనా? నా వీడియోలు ఆడియోలు ఇప్పటికీ ఒక 182 ఛానల్స్లో వాడాను. మొన్న నేను చెక్ చేసుకున్నాను ల్యాప్టాప్లో. ఎవ్వరికి నేను కాపీరైట్ స్ట్రైకులు కొట్టను, ఆ పని నేను అసలు చేయను. క్రిస్టియన్స్ చాలా దిగజారుడుగా వ్యవహరిస్తున్న వీడియోలు వాడేసిన అవి నా దృష్టికి వచ్చాక కూడా నేను కాపీరైట్ స్ట్రైకులు కొట్టలేదు. పోనీ వాళ్ళ పట్టకూడదు నేను ఎందుకు తీసేయాలి అనేసి వదిలేసి ఊరుకుంటా. ఏమైనా ఉంటే వీడియో చేస్తాను కానీ వెనక స్ట్రైకులు కొట్టించడము, ఛానల్స్ లేపించడం లాంటి పనికి మాలిన పనులు నేను చెయ్యను. ఇప్పుడు విషయానికి వస్తాను. నేను చెప్పదలుచుకుంటే మీ ఫోటోలు మీరు ఎలాగ నా ఫోటోలు వాడుతున్నారో అలాగే నేను వాళ్ళ ఫోటోలు వేసి, వాళ్ళ వీడియోలు వేసి, వాళ్ళ పేరోలు రాసి, చండాలంగా టైటిల్స్ పెట్టి మీరు చేసినట్టు వీడియోస్ చేయడం ఎంతసేపు పని? నేను అలాగ దిగజారం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కూడా వాళ్ళ పేరు కానీ కనీసం ఛానల్ పేరు కూడా నేను డైరెక్ట్గా వాడలేదు. విషయం తెలుసుకొని సర్దుబాటు చేసేసుకొని అవతల వాళ్ళకి న్యాయం జరిగితే చాలనుకున్నానే కానీ పెద్ద వాళ్ళ ఫోటోలు వేసేసి పెద్ద వాళ్ళ పేరులు రాసేసి వాళ్ళని వ్యక్తిగతంగా దారుణంగా తిట్టి ఇవేమి నేను చేయలేదు. వాళ్ళ ఇళ్లలో విషయాలు నేను బయటకు లాక్కురాలేదు. ఎంత చేసి కూడా వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత వాళ్ళకి సంబంధించిన లక్షల వ్యూస్ వచ్చిన 6 వీడియోలు నేను రిమూవ్ చేసి పడేసాను యూట్యూబ్ నుండి. ప్రైవేట్ పెట్టడం కాదండి, కంప్లీట్గా రిమూవ్ చేసేసాను. వాళ్ళ వీడియోలు ప్రైవేట్లో పెట్టుకొని లేకపోతే మన తిరిగి పబ్లిక్లో పెట్టుకొని నేను ఏం చేసుకోవాలో నాకు ఎందుకు? మనం పోరాటం చేసాము, వాళ్ళు ఏవో వచ్చాయి, అంతే. లేకపోతే రకరకాల ఛానల్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కొందరికి కడుపుమంట. నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఎవ్వరి ఛానల్స్ కూడా నేను టార్గెట్ చేయడం లేదు. ఎవ్వరి ఛానల్స్ పేరు చెప్పడం డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కూడా చెప్పడం లేదు. నేను జనరల్గా కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ టాపిక్స్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు నా ప్రతి వీడియో కామెంట్ సెక్షన్ గమనించండి. ఫాలోవర్స్ అయితేనేమిటి, పబ్లిక్ అయితే ఏమిటి, నన్ను ఎన్నో విషయాల గురించి మాట్లాడండి. ఈ విషయం గురించి ఇదిగో ఈ విధంగా నడుస్తుంది, దీని గురించి మీరు కాస్త వివరించేలాగా చెప్పండి అని నాకు రోజు ఎన్నో కామెంట్స్ వస్తాయి. మీరు ఏ వీడియో కిందైనా చూసుకోండి, కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ నేను గమనించినప్పుడు ఏదైనా కామెంట్స్ నా దృష్టికి వస్తే వాటిని నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటా. వీళ్ళు కామెంటే పెట్టారా, నిజంగానే ఇది జరుగుతుందా, ఇది నేను చెక్ చేసుకొని
నాకు ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఓకే కరెక్ట్ దీని గురించి మనం మాట్లాడాలి అనిపించినప్పుడు నేను ఆయా టాపిక్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడి ఒక అవేర్నెస్ కలిగిస్తాను, ఒక మోటివేట్ చేస్తాను. దీనికి ఎవరికైనా నొప్పి పుడితే ఆ నొప్పికి నాకేం సంబంధం లేదు. నేను ఇక్కడ ఎవరి ఛానల్ పేరు డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కూడా వాడటం లేదు. కామెంట్స్ అంటారా, నా ఫాలోవర్సే కదండి వీడియోలు చూసి, పబ్లిక్ ఎవరైనా సరే వీడియోలు చూస్తారు, కామెంట్ సెక్షన్ వాళ్ళ అభిప్రాయాలు రాసుకుంటారు. ఇంకెవరో చెప్తున్నారు, కొందరు మహిళలు ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవుతాయి కదా యూట్యూబ్ పెట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక గిన్నెలు తోముకోవడమో వాష్ చేసుకోవడమో ఏదో వీడియోలు చూపించుకుంటూ ఉంటారు. మీకేంటి అంటే చూపించుకోండి, ఇబ్బంది ఎవరికి లేదు. చూపించుకోవద్దని కానీ అలాంటి వీడియోలు పెడితే నేను రిపోర్ట్లు కొట్టేస్తానని కానీ కేసు పెడతానని కానీ అలాంటి వీడియోలు పెట్టిన వాడిని తిట్టడం కానీ ఏమీ నేను చేయలేదు. కొందరు అతి శుభ్రం పేరుతోటి వాళ్ళ మనసు పాడు చేసుకుంటున్నారు. ఈ విషయాలు నా దృష్టికి వచ్చి నేను కొందరు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి అలాంటి విషయాల గురించి ఏమైనా అలాంటివి ఉంటే చూసి ఒక లైక్ కొట్టేసి వదిలేయండి, కానీ మనసుకి ఎక్కించుకోవద్దు అనే విషయాన్ని నేను వీడియో చేస్తే ఆ కింద దాని బాధితులు ఎంతమంది కామెంట్స్ పెట్టారో ఒకసారి గమనించండి ఎంతమంది దాని బాధితులు కామెంట్స్ పెట్టారో చూడండి ఒకసారి. దీన్ని ఓసిడి సమస్య అంటారు. నిన్న చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా వాళ్ళ అనుభవాలు తెలియజేశారు. అతి శుభ్రము, అతి భయం, దీని గురించి నేనైతే కొందరు మన ఫాలోవర్స్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పీరియడ్స్ గురించి, పీరియడ్స్ వస్తే ఏదో బ్రహ్మాండాలు బద్దలైపోతున్నాయి, ఏం ముట్టుకోకూడదు, తాగకూడదు, ఏదో అవుతుంది అనేసి భయపెడుతూ చేసే కొన్ని వీడియోస్, ఈ అతి శుభ్రాన్ని 24 గంటలు కడుక్కుంటూ దులుపుకుంటూ నెగిటివ్ ఎనర్జీని కూడా చేసే వీడియోస్ చూసి యూఎస్లో ఉండే ఒక మహిళ, మన తెలుగు మహిళే పిచ్చిదైపోయింది. ఒక 1 year బ్యాక్ నేను ఇవిడికి కౌన్సిలింగ్ చేయడం జరిగిందండి. ఈమె నాకు ఆడియోలు పంపించేది. ఆ ఆడియోలో కూడా ఏడ్చుకుంటూ, అసలు ఏడుపు లేకుండా మాట్లాడతాడు, ఏడ్చుకుంటూ సత్యభామ గారు నాకు ఇలా భయం వేస్తుందండి, ఇలా అయిపోతున్నాను నేను అని. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు, భార్య భర్త పిల్లలు అందరూ అనమాట. ఈవిడ యూఎస్లో ఉండి ఈ క్లీనింగ్ వీడియోలు, ఈ పీరియడ్స్ గురించి భయపెడుతూ ఏదో అయిపోతుందని చెప్పే వీడియోస్ చూసి ఆవిడకి ఎంత భయం వేస్తుందంటే, అంటే మానసిక స్థితి అలాంటిది. అందరూ అలా ఉండకపోవచ్చు, ధైర్యంగా ఉంటారు. నేను కూడా చాలా చూస్తాను, నాకేమో లెక్క కూడా చేయను నేను. కొందరు అలా ఉంటారు కదండి, మానసిక స్థితి కొంచెం వీక్గా ఉంటుంది కదా. ఎంత భయం వేస్తుందంటే ఆవిడకి, ఈ విదేశీయులు ఎవరన్నా సరే వాళ్ళ ఇంటికి వచ్చినా, ఈ భర్త గారి కొలీగ్స్ గారు ఎవరన్నా వాళ్ళు పీరియడ్స్లో ఉన్నారేమో, వాళ్ళు స్నానాలు చేశారా లేదా, వాళ్ళు సోఫాలో కూర్చున్నారనేసి 24 సోఫాలు కూడా కడిగేయడం అనమాట. 24 గంటలు కడిగేయడం, పిల్లలు భర్త ఇంటికి రావడమే, వాళ్ళని బాకెట్లోని స్నానాలు చేస్తామని గొడవ చేసేయడం, ల్యాప్టాప్లు మౌసులతో సహా 24 గంటలు మొత్తం తుడిచేయడం, ఆ స్ప్రేలు ఏవో కొడతారు కదండి ఆ శానిటైజేషన్ చేయడానికి, ఆ స్ప్రేలు కొట్టేయడం. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ మీట్ అది అమ్మే షాపులు కనపడతాయి కదా, ఈ మాంసం దుకాణాలు, వాటిని చూస్తే కళ్ళు తిరిగి పడిపోవడం. అసలు చాలా దారుణమైన స్థితిలో ఉండేది. ఆవిడకి నేను కొన్ని ఆవిడ అడిగిన తర్వాత కొన్ని ఆడియోస్ చేసి పంపించాను. ఆవిడకి ధైర్యం చెప్తూ, సమకాలీన పరిస్థితులు వివరించి చెప్తూ, మోటివేషన్ ఆడియోలు ఆవిడ కోసం నేను కొన్ని చేసి ఆవిడకి వాట్సాప్కి పంపించడం జరిగింది. ఆవిడ కోరినట్లుగా. ఆవిడకి ఎప్పుడైనా భయం ఏర్పడితే నా ఆడియోస్ ఆన్ చేసేసి వింటూ ఉంటుంది అనమాట. నేను ఆవిడతో మాట్లాడుతూ ఉన్న ఆడియోస్ ఉంటాయి కదా, అవి విని ఆవిడ ధైర్యం తెచ్చింది అనమాట. అట్లా కొన్నాళ్ళు నేను ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆవిడ సంసారం మొత్తం చక్కబడింది. అర్థమవుతుంది కదా. ఈ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా నేను ఏ రోజు ఎవరి దగ్గర నుండి ఒక పైసా డబ్బులు తీసుకోలేదు. విదేశాల్లో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి, భార్యాభర్తలు గొడవలు అవన్నీ ఉంటాయి కదా, నాకు వస్తూ ఉంటాయి. నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మనకు అనుకోండి గొడవ అయితే సర్దేసుకొని పక్క ఊరే మన పుట్టింటికి వెళ్ళిపోతాం. వాళ్ళు విదేశాల్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, భార్యాభర్తలు అక్కడ ఉంటారు జాబ్ చేసుకోవడానికి, గొడవలు అవుతాయి, సర్దుకొని ఫ్లైట్ ఎక్కి రాలేరు కదా, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఎంతోమందికి నేను ఇలాంటి విషయాలు కొన్ని వీడియోలు చూసి వాళ్ళు పాడైపోయారు. అలాగే కొన్ని రకాలుగా అతిగా ఆలోచించి కొందరు దుర్బలమైన మానసిక స్థితి వలన పాడైపోయిన వాళ్ళు, లైఫ్ నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నేను పర్సనల్గా ట్రైనింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి, కొన్ని గంటలు మాట్లాడి ప్రేమగా చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు ఇలా మోటివేట్ చెయ్యండి అనేసి చెప్పించి కొన్ని నెలలు కష్టపడి దారిలో పెట్టి ఒక్క పైసా కానీ ఒక చిన్న గిఫ్ట్ కానీ నేను ఎవరి దగ్గర నుండి తీసుకోలేదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే కింద కామెంట్ సెక్షన్ పరిశీలించండి. పాజిటివ్గా ఒక 80 మంది రాస్తే నెగిటివ్గా 4-5 రాస్తారు. ఇది కూడా కొందరు కడుపు మంట అనమాట. అయ్యో ఈ వీడియోలు చెప్తే జనాలు తెలుసుకుంటారే అనేసి కడుపు మంట కొద్ది రాయడం తప్ప మొత్తం అందరూ పాజిటివ్గానే రాస్తారు. ఈ కడుపు మంటగా ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు, పక్క ఛానల్స్కి వెళ్ళి రకరకాలుగా గోరంతలు కొండతలు చేసేసి పారాగ్రాఫ్లు కొద్ది 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్లో మార్కుల కోసం రాస్తారు చూసారా, అలాగా రాస్తూ ఉంటారు. నాకు పెయిడ్ ప్రమోషన్లు చేయమని 20,000 30,000 ఇస్తామని 2 ఏళ్ల క్రితం ఆరంభంలోనే వరలక్ష్మి వ్రతం సీజన్లో ఎన్నో ఆఫర్లు వచ్చి నేను అప్పట్లో వీడియో కూడా చేశాను అనమాట. పబ్లిక్ వీడియో చేసేప్పుడు నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్లో చేయను,
నాకు ఏ డబ్బులు వద్దు. ఇప్పుడైతే లక్షలు కూడా ఇస్తారు పెయిడ్ ప్రమోషన్లో చేస్తే. నేను ఏ రోజు చిన్న పెయిడ్ ప్రమోషన్ కూడా చేయలేదే డబ్బులే కావాలనుకుంటే. ఇంకొందరు చెప్పేది రోజుకు 4 వీడియోలు అలా పెడుతూ ఉంటారు డబ్బుల కోసమే కదా అంటే, నేను మాట్లాడాల్సిన టాపిక్స్, నాకు వచ్చే కామెంట్స్ కానివ్వండి, ఈ కంటెంట్ గురించి మాట్లాడండి అనేవి కానివ్వండి, బోర్డ్ అనండి. రోజుకు 4 కాదు 40 వీడియోలు చేసినా కూడా తరగనంత కంటెంట్ ఉంది. నాకు ఓపిక రోజుకు 4 వీడియోలు చేస్తాను. ఇంకా ఓపిక కూడా 44 వీడియోలు చేస్తాను. నా ఛానల్ నా ఇష్టం. నా ఫాలోవర్స్ ఉన్నారు చూసేవాళ్ళు. నేను ఏ రోజు నా ఫాలోవర్స్ని తప్పుదారి పట్టించలేదు. ఆ గొడవ చుట్టూ 10 సార్లు తిరిగితే అద్భుతం జరుగుతుంది, ఈ గొడవలో బంగారం వేస్తే అద్భుతం జరుగుతుంది, లేదంటే పలానా వస్తువులు లింక్ ఇస్తాను కొనుక్కోండి మీ ఇల్లే మారిపోతుంది, నేను చెప్పిన బట్టలు కట్టుకోండి మీ స్టైలే మారిపోతుంది, ఈ విధంగా చెప్పి ప్రచారాలు చేసి ఎప్పుడు ఎవరిని తప్పుదారి పట్టించలేదు. నాకున్న తీరిక సమయం సద్వినియోగం చేసుకొని కొన్ని టాపిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఈ మాట్లాడేవి క్రిస్టియన్స్కి కౌంటర్లు ఉంటాయి, ముస్లిమ్స్ కౌంటర్లు ఉంటాయి, సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి ఉంటాయి, అలాగే హిందుత్వ ముసుగులో దొంగలు ఉంటే ఆ దొంగల గురించి ఉంటాయి, అలాగే మహిళలకి లేదంటే పిల్లలకి లేదంటే సమాజానికి సంబంధించి మోటివేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. నాకు ఈ షాపింగులకి వాటికి తిరగడం చెడ్డ చిరాకు, అస్సలు పోను నేను షాపింగులకి. ఎప్పుడైనా ఏదైనా పిల్లలకి ఏదైనా బట్టలు తీసుకోవాలంటే ఏదో దగ్గరున్న తెలిసిన షాపుకి పోయి 40 నిక్కర్లు షర్ట్లు కొనుక్కొచ్చాను, అక్కడ పడేసాను. నాకు షాపింగ్ అంటే చిరాకు. టీవీ సీరియల్స్ చూడను, సినిమాలు చూడను, ఫోనుల్లో బాధ గణీలు కొట్టను. నాకు అలవాట్లేదు మొదటి నుండి. నా లైఫ్ స్టైల్ అంతా కూడా క్రమశిక్షణ ప్రకారం సాగుతూ ఉంటుంది. నా క్రమశిక్షణకి ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టా నేను ఒప్పుకొని ఎవరు పెట్టరు. ఓకే, నేను ఒక టైం అనేది యూట్యూబ్కి కేటాయించుకోవాలి. ఇదో ఈ టైం నుండి ఈ టైం వరకు యూట్యూబ్ పనులు చూసుకోవాలి. ఆ టైంలో నా వల్ల కంటెంట్ గురించి 4 కాదు 5 6 వీడియోలు లాగిన్ చేసేస్తాను. ఇబ్బంది ఏంటి? డబ్బులు ఇచ్చేది యూట్యూబ్ అండి. మీరు ఎవరన్నా డబ్బులు ఇస్తారు, మిమ్మల్ని ఎవరన్నా నేను ఒక పైసా అడిగానా? కానీ యూట్యూబే డబ్బులు ఇస్తున్నా, నేనేమైనా పనికి మాలినవి అక్కర్లేనివి మిమ్మల్ని చెడగొట్టేవి మిమ్మల్ని మోసం చేసేవి మనం నాశనం చేసేవని చెప్తున్నాను. ఉదయమే 6 గంటలకు భగవద్గీతతో స్టార్ట్ అవుతున్నాను. ఎంతోమంది ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు, ఎంతోమంది మారి ప్రశాంతంగా ఉన్నారు. అలాగే అవైదికమైనవి కానివ్వండి, పూజ ముసుగైతేనేమిటి, భక్తి ముసుగైతేనేమిటి, హిందుత్వం ముసుగైతేనేమిటి, వంచనలు బిజినెస్ గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకో తెలుసిన, ఈ వంచనలో మోసపోయేవాడు డబ్బును వాడు సెలబ్రిటీ అయితే ఇబ్బంది లేదు, మధ్యతరగతి వాడే ఆశ నిరాశల మధ్య ఊసులాడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏదో పని అవుతుంది కాబోలు అనుకుంటాడు. ఆ గురువు గారికి ఫోన్ చేసి ఏదో చెప్తే నా సమస్యలు తీరతాయి కాబోలు అనుకుంటాడు. ఇవన్నీ కూడా అవ్వనప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడే లేడు, ఇదంతా ఒక బోటం అనుకొని మతం మారుతూ ఉంటారు. నాకు వస్తూ ఉంటాయండి, నాకు మెయిల్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా 3 years నుంచి యూట్యూబ్లో ఉన్నాను, నాకు తెలుసు విషయం. నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తే ఎవరికో ఇబ్బంది, యూట్యూబ్లో రోజుకు 4 వీడియోలు పెడితే ఎవరికో ఇబ్బంది, యూట్యూబ్ నుండి రెవెన్యూ వస్తుంటే ఎవరికో ఇబ్బంది. ఇదే యూట్యూబ్ డబ్బుల నుండి 3 ఏళ్ల నుంచి ఒక పురాతన శివాలయం కోసం నేను కృషి చేస్తుంటే దాని గురించి ఎవడైనా మాట్లాడతాడేమో చూడండి. ఇదే యూట్యూబ్ డబ్బుల నుండి నేను గోశాలకి గోమాతల కోసం దాణా కోసం డబ్బులు పంపుతుంటే దాని గురించి ఎవడైనా మాట్లాడతాడేమో చూడండి. ఇదే యూట్యూబ్ డబ్బుల నుండి ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు పిల్లలకి కానీ నేను హెల్ప్ చేస్తుంటే దాని గురించి ఎవడైనా మాట్లాడతాడేమో చూడండి. ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్లో ఎంత వస్తాయి, నేను ఏమేమి ఎవరెవరికి హెల్ప్ చేస్తాను, ఇవన్నీ కూడా మొత్తం మీకు సాక్ష్యాలు చూపిస్తూ ఒక వీడియో చేస్తాను. కాబట్టి నేను ఏ ఛానల్ని ఇక్కడ టార్గెట్ చేయడం లేదు. అలాగే ఆయా ఛానల్స్ వాళ్ళందరూ వీడియోలు చేయొద్దనో చేస్తే మేము ఒప్పుకోనో బెదిరించడమూ లేదు. ఎవరి వీడియోలు వాడు చేసుకోండి, ఎవరికి ఆ హక్కు ఉంది, మేము ఎందుకు అడుగుతాం. నేను జనరల్గా నా దగ్గరకు వచ్చిన కొన్ని సమస్యలు నిజమా కథ పరిశీలన చేసిన తర్వాత ఆ కంటెంట్ గురించి జనరలైజ్డ్గా మాట్లాడుతున్నాను. అది కూడా ఒక మోటివేషన్ పర్పస్, ఒక జనాల్లో ముఖ్యంగా మహిళలలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. అలాగే ఎన్నో వీడియోస్ ధైర్యంగా పాస్టర్ల మీద, మొల్లాల మీద, సిరాజ్ లాంటి వాళ్ళ మీద కూడా చేశాను. అలా నా దృష్టికి వస్తే చేస్తాను కూడా, ఒక సెకండ్ ఆలోచించాను. ఇవన్నీ తిట్లు అరుపులు అనుకుంటే ఎలాగా? రామాయణాన్ని భారతాన్ని కించపరుస్తూ ఒక ముల్ల ఇష్టం వచ్చినట్టు నీచంగా మాట్లాడుతూ ఉంటే పెట్టకపోతే నాయనా బాబు అయ్యా అని మాట్లాడతారా? గట్టిగా మాట్లాడకపోతే? మనం గట్టిగా మాట్లాడకనే కదా సగం ధర్మం పోయింది, సగం మంది పోయి క్రిస్టియానిటీలో కలిసిపోయారు. మన ఆడపిల్లలు ఇంకెవడనో పరాయి మతం వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒక సెకండ్ ఆలోచించడం లేదు. ఇంకా తీయగా మాట్లాడాలి, పువ్వని పాటలు పాడుతున్నట్టు మాట్లాడాలి, తేనె పూసిన కత్తిలా మాట్లాడాలంటే ఎక్కడ కుదురుతుందండి? కాబట్టి నేనేం చేయాలో నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. మీరు చేయదలుచుకుంది మీరు చేసుకోండి, నేను కేర్ చేయను. ఎందుకంటే నేను చేస్తున్నంత ధర్మం. వ్యక్తిగతంగా పేరాలు రాస్తే సరిపోతుంది. చేసిన అధర్మం ఏదైనా ఉంటే ఆ ధర్మం చూపించండి. వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పేరాలు రాసుకొని స్వర్గానందాన్ని పొందాలి అనుకుంటే పొందండి, ఇబ్బంది ఏమి లేదు. అలాంటి విషయము ఖచ్చితంగా నేను మోటివేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇది నా ఛానల్, నా ఛానల్లో ఏం వీడియోస్ పెట్టాలో, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఈ ఛానల్ అడ్మిన్ నేనే. అలాగే నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు చూడటం మానేయండి. కనపడుతూ ఉండే సజెషన్ బాక్స్లోకి వచ్చేస్తే వదిలేసేయండి, వేరే ఇంకేదైనా వీడియోస్ చూడండి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని వాడుకోవడము
సోషల్ మీడియాలో ఫాలోవర్స్కి తీయగా మాటలు చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకొని లేదంటే ఇంకేమైనా చేసి వారిని మాయ చేసి మోసం చేసి ఇలాంటి పెద్దలు మీ దృష్టికి వస్తే నన్ను కూడా వీధిలో పెట్టండి, నన్ను కూడా బజార్లో నుంచే పెట్టండి. అలాంటి విషయము అర్థం చేసుకుని ఎప్పటిలాగే నాకు సహకరిస్తున్న మన ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, కృష్ణ అర్పణ.